వైఎస్ఆర్సీపీ ప్లేనరీ అమరావతిలో జరిగింది. అది మీరందరూ కూడా చూశారు. ప్లేనరీలో ముఖ్య ఉద్దేశం పార్టీ తాలూకు బలోపేతం, అలానే గత 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అధికార పక్షం పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ తాలూకా ఈ వైఫల్యాలు, వాళ్ళ పాలన తాలూకా నిర్లక్ష్యం, వాళ్ళ పాలన వలన ప్రజలు పడే ఇబ్బందులు కష్టాలు, వాటన్నిటి కోసం 20 తీర్మానాలు ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెడుతూ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీకి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించిన తర్వాత మన శ్రీకాకుళం జిల్లా తరపున తీర్మానాలు ప్రవేశపెట్టాలని మన జిల్లాకి ఇచ్చిన గౌరవానికి మన రాష్ట్ర అధ్యక్షులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సమక్షంలో కూడా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక్కడ రైతులు, సన్నకారు రైతులు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే మొన్న ఒక సర్వే ప్రకారంగా కొన్ని లక్షల కుటుంబాలు, రైతులు 60 లక్షల పైన కుటుంబాలు, రైతు కుటుంబాలు ఈ 13 జిల్లాలు ఉన్నాయని తెలిసింది. తెలిసిన తర్వాత మన శ్రీకాకుళం జిల్లాకు వస్తే 28 లక్షల ప్రజలున్న మన జిల్లాలో 10 లక్షల పైన రైతు కుటుంబాలు ఉన్న జిల్లా మన శ్రీకాకుళం జిల్లా. అలానే ఇక్కడ వ్యవసాయం మీద బ్రతుకుతున్న వాళ్ళలో మొన్న వంశధార ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ రోజు మన జిల్లా కోసం మాట్లాడమంటే వంశధార ప్రాజెక్ట్ ఆగిపోవడం వలన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వంశధార ప్రాజెక్ట్ వస్తే ఖరీఫ్ మొదటి పంటలో మొన్న పండింది 10,50,000 క్వింటాల్ ధాన్యం పండింది. ఆ వంశధార ప్రాజెక్ట్ వలన రబీ రెండో పంట కూడా పండుతూ ఉంటే 2 పంటల వలన మనకు వచ్చేది 22 లక్షల క్వింటాల్ ధాన్యం వస్తుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఏంటి ఆలోచించారంటే శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా, ఇక్కడ రైతులు చాలా కష్టాలు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు, వెనకబడిన జిల్లాగా గుర్తించకుండా వీళ్ళు ముందుకు సాగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆలోచించారు. ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా పేద ప్రజలకు వాళ్ళ తాలూకా ఆశ్రయానికి, వాళ్ళ షెల్టర్ కోసం ఆలోచించే ఏ నాయకుడు కూడా చేయలేని పని రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. ఆయన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా హర్షించింది ఈ విషయంపై. మళ్ళీ ఆయన కొడుకు రాజశేఖర రెడ్డి గారి పోలికలతో ఆశయాలతో ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 25 లక్షల ఇల్లు కట్టిస్తానని అందరికీ హామీ ఇచ్చారు. ప్రవేశపెట్టిన 9 పథకాలు కూడా నవరత్నాలలాగా పేద ప్రజలకు, బలహీన బడుగు వర్గాలకు, మహిళలకు, రైతులకు, యువతకు, పిల్లలకు, అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి వర్తిస్తున్న సమయంలో మీ అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల పార్టీ ప్రతిపక్ష ఆయన కర్తవ్యం ఏంటంటే ప్రజల తరపున పోరాడడం, ప్రజల కోసం పనిచేయడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలకు అవసరము అని ఇవ్వని హామీలు కూడా ఎన్నో అమలు చేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనందరము చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఈ 9 పథకాలను కూడా ప్రవేశపెడతాను అని చెప్పడం జరిగింది. దానికి కూడా అతను బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతినకుండా, అలాగే ప్రభుత్వం తాలూకా ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినకుండా ఈ 9 పథకాలని ప్రవేశపెట్టారు. ఆ రోజు 2019 ఇప్పటికి ఈ రోజుకి మన రాష్ట్ర బడ్జెట్ 1,57,000 కోట్లు. 2019 టైంకి అది 2 లక్షల కోట్లు అవుతుంది. అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలిస్తే 10 లక్షల కోట్లు, సంవత్సరానికి 2 లక్షల కోట్లు బడ్జెట్తో 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు అవుతుంది. 10 లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు ఒక రైతు భరోసా పథకానికి 33,000 కోట్లు కేటాయించలేరా? అది అసాధ్యమవుతుందా చెప్పండి. అలాగే డ్వాక్రా మహిళల కోసం 15,000 కోట్లు కేటాయిస్తానని మా జగనన్న చెప్పడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద. అంతేకాకుండా మనందరం చూసాము, చంద్రబాబు నాయుడు లాగా మీరు కట్టకండి, రైతులు మహిళలు మీరు రుణాలు కట్టకండి అని చెప్పి బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మహిళలందరూ మీరు చక్కగా లోన్లు కట్టండి, కట్టిన వాళ్ళకి కట్టిన మొత్తాన్ని మహిళలకి అందరికీ ఇస్తాము అని చెప్పి ఒక క్రమశిక్షణతో కూడిన పథకాలని, ఆర్థిక వ్యవస్థని రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించబోతున్నారని మనకి ప్రత్యక్షంగా తెలియజేయడం జరిగింది. అలాగే పెన్షన్ కోసం 45 లక్షల మందికి 2,000 రూపాయలు చొప్పున చేస్తానంటున్నారు.
10 లక్షల కోట్ల బడ్జెట్లో ఆ మాత్రం కేటాయించడం అసాధ్యమామని మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా రానున్న రోజుల్లో బడ్జెట్ కూడా పెరుగుతుంది. సంవత్సరానికి ఇప్పుడున్న బడ్జెట్ కంటే డబుల్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న 1000 రూపాయలు 2000 చేయడం పెద్ద అసాధ్యం కాని విషయం ఏమీ కాదని మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద పిల్లలకు అమ్మఒడి పథకం కింద 40 లక్షల మందికి స్కాలర్షిప్స్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 10 లక్షల కోట్ల బడ్జెట్లో ఆ మాత్రం కేటాయించడం ఏమైనా కష్టమా చెప్పండి. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. అలాగే పేద పిల్లలందరూ చదువుకోగలుస్తారు. ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరు అని చెప్పి మూసివేసే పరిస్థితి ఉంది. అలా కాకుండా పేద పిల్లలందరూ చక్కగా చదువుకోవడానికి ఈ అమ్మఒడి పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతంత అమౌంట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం వలన చక్కగా ప్రతి తల్లి కూడా తమ బిడ్డని ప్రభుత్వ పాఠశాలకు పంపించి చదివించుకోగలుగుతుంది. అలాగే 10 లక్షల కోట్ల బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ కింద 15 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం అసాధ్యమా చెప్పండి. అలాగే ఆరోగ్యశ్రీ కింద 10,000 కోట్ల పైగా కేటాయిస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది 10 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది అసాధ్యమా అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మద్యపాన నిషేధం వలన మద్యపానం తాగి చాలా కుటుంబాలు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి. అలాంటి మద్యపానాన్ని 3 దశలుగా నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీనివల్ల ఎంత నష్టం ప్రభుత్వానికి? మహా అయితే 4,000 కోట్ల పైగా నష్టం ఉంటుంది. 10 లక్షల కోట్ల బడ్జెట్లో 4,000 కోట్లని ఏదో రకంగా కవర్ చేసుకోలేరా అని మేము ప్రశ్నిస్తున్నాము. జగనన్న ఏర్పాటు చేసిన ఈ పథకాలకి అతను చూపిస్తున్న ఆదరణకి తన సొంత అన్నగా భావించి అన్న ఎప్పుడు వస్తాడు, అన్న ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మేము ఓట్లు వేస్తాము అని ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.